హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ స్టూ తయారు చేసుకుందాం. ఇది దోశల్లోకి, ఇడియాపంలోకి, ఆపంలోకి తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న ఉల్లగడ్డలు, నీటిలోనే వేస్తే నల్లంగా రాకుండా ఉంటాయి. చికెన్, కొబ్బరి పాలు, ఫస్ట్ పాలు, సెకండ్ పాలు, స్లైస్ చేసుకున్న ఆనియన్స్, జింజరు, గార్లిక్ సన్నగా కట్ చేసుకుంది, పచ్చిమిర్చి, ఇవి మసాలా, ఏలక్కాయ, పట్ట, లవంగ, బిర్యానీ ఆకు, సాల్ట్ అవసరానికి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. 2-3 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి స్లైస్ చేసుకున్న గార్లిక్ వేస్తున్నాం. దాని తర్వాత జింజర్ వేస్తున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఇందులోకి వేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇందులోకి స్లైస్ చేసుకున్న ఆలు వేసుకుందాం. చికెన్ కూడా వేసేసుకున్నాం. ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాం. ఇది ఇట్లే కొంతసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. చికెన్ కుక్ అవుతూ ఉందండి. ఇప్పుడు ఈ రెండో పాలు పోయాలి. దీంట్లోనే ఇది ఒక 5 to 10 minutes కుక్ అవ్వాలి. బాగా చికెన్ బాగా మెత్తగా వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని చికెన్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడికేసింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ పాలు పోసిన 1 minute కంతా ఆపేద్దాం, లేకపోతే విరిగిపోతాయి.
పాలు పోసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచకూడదండి. ఎక్కువసేపు ఉంచితే విరిగిపోద్ది. వెంటనే ఆపేసుకుందాం. దీనికి కాంబినేషన్గా మనం ఇప్పుడు ఇడియాప్పం తయారు చేసుకుందాం. ఇందాక మనం చికెన్ స్టూ తయారు చేసుకున్నాం కదండి, దాని కాంబినేషన్గా ఇడియాప్పం చేసుకుందాం. దీనికోసం డబల్ హార్స్ ఇన్స్టెంట్ ఇడియాప్పం ఆపం మిక్స్ ఇది. దీన్ని తీసుకుందాం. హాట్ వాటర్, సాల్ట్, అరిటాకులు. ఇవి ఇడ్లీ పాత్రలో పెట్టేదానికి అరిటాకులు మనకు కావాల్సిన సైజులో తీసుకొని ఇట్లా ప్లేట్ ఏదో గిన్నె ఇట్లా పెట్టుకొని మనం వీటిని షేప్లోకి కట్ చేసుకోవాలి. ఇలా అరిటాకులు లేని వాళ్ళు డైరెక్ట్గా ఇడ్లీ పాత్రలో ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి మనం దీన్ని ఇడియాప్పం చేసుకోవచ్చు. పాత్ర తీసుకొని ఈ ఇడియాప్పం ఇన్స్టెంట్ మిక్స్ని మనం అందులోకి వేసుకుందాం. దీనికి కొంచెం సాల్ట్ వేసుకొని సరిపడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇందులోకి హాట్ వాటర్ వేసుకొని మురుకుల కోసం కలుపుతున్నట్టు కలుపుకోవాలి మనం. ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని దీన్ని హీటింగ్ కోసం పెట్టాలి. వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. ఈ లోపల మనం ప్లేట్స్ సెట్ చేసుకుందాం. పిండి హాట్ వాటర్ వేసి కలిపిన తర్వాత ఇలా మురుకులు చేసుకోవడానికి ఎట్లా అట్లా వచ్చేసింది. ఇది మురుకులు చేసుకునే గొట్టం, ఈ గన్ ఇది. ఇందులోకి మనం ఈ పిండి నింపుదాం. ఇప్పుడు ఇలా వేసుకొని కొంచెం కొబ్బరి తురుము ఇందులో పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ పైన ఇట్లా సేమియాలాగా పడుతుంది. దీన్ని ఎత్తి తట్టలో పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొక ఆకు తీసుకుందాం. కొంచెం కొబ్బరి తురుము వేసుకుందాం మళ్ళీ. ఇంకో దాంట్లో పెట్టుకొని ఇలాగే అన్నీ సెట్ చేసుకొని తర్వాత వద్దాం. వాటర్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ స్టాండ్ ఇందులోకి పెట్టుకుందాం. ఇలా పెట్టేసి లిడ్ మూసేసి ఒక 15 మినిట్స్ తర్వాత బాగా ఉడికిపోయి ఉంటాయి. మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. మూత ఓపెన్ చేస్తున్నాం. ఇడియాప్పం రెడీ అయిపోయింది.
దీంట్లోకి మనం ఇందాక చేసుకున్న చికెన్ స్టూ వేసుకుందాం. ఇవి రెండు కలిపి తింటే ఉంటుందండి, అబ్బా అంత టేస్ట్గా ఉంటుంది. సో మా వీడియో చూసిన తర్వాత మీరందరూ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఇడియాప్పం విత్ చికెన్ స్టూ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.